ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మహి ఇంకా మధు దగ్గర అవుతున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం జరిగిందో. మన మ్యాడీ వెంకీ ఆసనం వేసాడనమాట. వేస్తే అది మధు వస్తే ఎందుకు ఇలా చిట్కేసి పిలుస్తున్నావు పిల్లని పిలిచినట్లు అంటే, నేనేం చిట్కేసి పిలవట్లేదు, పిల్లలు పెట్టే టార్చర్కి ఇలా ఆసనం వేస్తున్నాను, ఒకసారి చూడాలంటే పిల్లలు టార్చర్ చేసేటివి అవన్నీ టీవీలో ఉంటాయి, రియల్ లైఫ్లో ఉండవు. అంటే ఎందుకు ఉండవు? నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను అంటే ఇప్పుడు బెస్ట్ పెళ్ళాని అనుకుంటున్నావా? కాదు, బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ పెళ్ళానివి కాదు, రాక్షసివి, నువ్వు పెద్ద సీర్ రాక్షసివి అని అంటాడు. అనగానే ఒకే ఒక పాయింట్ పట్టుకొని నువ్వు ఇంతసేపు లాగుతున్నావు, నన్ను టార్చర్ చేస్తున్నావు, నేను తాళి కట్టానని అని చెమ్మ చెక్క ఆడుకుందామా రేపటి నుంచి అంటే, లేదు పులి మేక ఆడుకుందామంటే, సరే నువ్వు మేక నేను పులి అని అంటాడు. నీకు నీ ఆటలకు ఒక దండమే తల్లి, నీ ఆటలను తట్టుకోలేకనే నేను ఇలా చిటికలు వేసుకుంటున్నాను. నువ్వు చిన్నిని వదిలేసినంత తేలిక నేను నిన్ను వదలను. అసలు ఏం జరిగిందో ఏమో తెలియకుండా చిన్నిని వదిలేసావు కదా అని అంటే, నువ్వు చిన్ని పేరు అస్సలు ఎత్తకు, మా అమ్మని చంపిన అంతకురాలు కూతురుతాను. జీవితంలో నాకు ఒకే ఒక పదము వినొద్దనుకున్నది అది చిన్ని. జీవితంలో నేను ఒకే ఒక పదము పలకకుండా ఉండాల్సింది చిన్ని. జీవితంలో నేను క్షమించలేని పేరు చిన్ని అని అంటే, జీవితంలో మర్చిపోలేని పేరు గిట్ట చిన్నే కదా అని మన మధు మ్యాడీ అంటాడు. నేను మర్చిపోతాను, నువ్వు చీటికి మాటికి ఇలా గుర్తు చేయకపోతే నేను మర్చిపోతాను అని అంటాడు. అంటే ఓకే, ఒకవేళ చిన్నే నీకు ఎదురు పడితే ఏం చేస్తావని అంటది మధు. చావనన్నా చేస్తాను కానీ జీవితంలో చిన్ని ముఖం మాత్రం చూడను నేను అని అంటది. అంటే చూస్తావు మ్యాడీ, చూస్తావని మధు అంట. నువ్వు ఇంతగా కోపగించే చిన్నిని ప్రేమగా చూసేలా నేను చేస్తాను అని మధు అంట. నాగవల్లి అందరి కోసం అని నగలు తెప్పించి పెడతాను అనమాట. పెట్టగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగున్నాయి అంటే. వసంత అంటది, వసంతకు తీసుకో వసంత, నీకోసం నగలు తెప్పించానంటే, నేనెందుకు తీసుకుంటాను వదినా, నా కూతురు రిసెప్షన్ అయితే నేను తీసుకునేదాన్ని, ఎవరో కూతురు రిసెప్షన్ అయితే నేనెందుకు తీసుకుంటానంటే, జరిగిపోయిన దాని గురించి వదిలేయమని చెప్పాను కదా వసంత, ఎందుకు ఆలోచిస్తున్నావు అని నాగవల్ల. ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించండి అని నగలు ఇస్తుంది. తర్వాత శ్రేయకి ఇస్తుంది. తర్వాత మన మధుని పిలుస్తుంది అనమాట. మన లోకి ఏం చేస్తుంది, ఆ నగలన్నీ తీసి ఆంటీ నాకేనా అని తీసుకొని పెట్టేసుకుంటుంది అనమాట. అన్ని నగలు నాకేనా ఆంటీ, అలాగే గాజులు, వంకి, రింగ్ అన్నీ నేనే పెట్టుకుంటానంటీ, అలాగే వడ్డానం గిట్ట ఇప్పియాలంటే ఆ వడ్డానం గిట్ట పెట్టుకుంటా ఆంటీ అని అంటే, నాకు వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు నిజంగానే ఇది రిచ్ ఫ్యామిలీనా అని అంటుంది. ఏంటంటే పుసుక్క అంత మాట అనేసారు అని అంటే, నీ చేతలు చూస్తుంటే ఏదో రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చావని అనిపించట్లేదు, ఏదో పూరి ఫ్యామిలీ నుంచి వచ్చావనిపిస్తుంది, ఏదో మేము రిచ్ ఫ్యామిలీ అని అబద్ధం చెప్తున్నట్లు అనిపించింది నాకు అని నాగవల్లి అంట. అంత రిచ్ ఫ్యామిలీ పుట్టినప్పుడు మీ వాళ్ళు నీకు గోల్డ్ కొనపెట్టలేరా అని అంటే, నా గోల్డ్ అంటే వీక్నెస్ ఆంటీ అని. మా అందరి కోసం అని నువ్వు నగలు తెచ్చారు కదండి, మధు కోసం ఏం తేలేరా, పెళ్లి కూతురు కోసం అంటే ఏం తేలేను అని అంటారు. ఎందుకు, మెయిన్ ఆమెనే కదా, ఆమె కోసం ఎందుకు తేలేరు అంటే, శ్రేయ అంటుంది, కూరగాయలు అమ్ముకునే కూతురుకి ఎందుకు తేవాలని తేలేదేమో అని మన మధు కరెక్ట్గా ఒక పని చేస్తుంది. అన్ని ఆభరణం కన్నా నా మెడలో ఒక మంచి ఆభరణం ఉంది, అది నా భర్త కట్టిన తాళి అని అనేసరికి శ్రేయ మూతి మీద కొట్టినట్లే, అవును కదా మ్యాడీ అని అంటే, అవును అని అంటది. అవునమ్మా, మంగళసూత్రం తర్వాతనే ఏ ఆభరణమైనా వేసుకోవాలి అని మన నాగవల్లి అంటారు. ఇదంతా బాగుంది చిన్నమ్మాయి, కానీ వాళ్ళ కోసం అని ఎందుకు నగలు కొనలేవు అని అంటే, ఎందుకు కొనలేనంటే వాళ్ళిద్దరు కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళే ఇష్టంతో నగలు కొనుక్కోవాలని, వాళ్ళే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలని నేను కొనలేదు అని అంటది నాగవల్లి. కోడలి మనసు మంచిది కాకపోయినా మీలాంటి అత్త మనసు అయితే గొప్పది అండి అని. నాన్నమ్మాయి కోడలి పిల్లని తీసుకెళ్ళి నగలు తీసుకొని రానంటే, ఆమెకి ఇష్టం వచ్చిన నగలు తీసుకో, కాస్ట్ ఎంత అయినా పర్లేదు, తనకు నచ్చిన నగలే తీసుకో అని మన నాగవల్లి మ్యాడీకి చెప్తారు. ఏంటి మ్యాడీ అంత సైలెంట్గా ఉన్నావు అంటే, భార్యతో కలిసి ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్తున్నట్లు మనసు చిలకరించి మాట పలకడం లేదా అని, ఒళ్ళు పిలకరించి అదంతా లేదు, అంత సీన్ లేదు అని మ్యాడీ అంటాడు. అంటే ఏం సీన్ ఉంది ఏంటి, పెళ్ళానికి ఇష్టంగా నగలు ప్రేమ లేదు, పెళ్ళం లేదు, దోమ లేదు అని అంటాడు. అంటే ప్రేమ లేదు అని నమ్ముతాను కానీ పెళ్ళం లేదంటే నేను నమ్మను అని అంటది. నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వు నా పక్కనే ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నువ్వు నా పెళ్ళాన్ని కాదని చెప్పాను కదా, నేను కూడా చెప్పాను కదా, అబ్బాబాబా నీతో మాట్లాడడం కన్నా తల గోడకేసి కొట్టుకుంటే అయిపోతుంది అని అంటాడు. తల గోడకేసి కొట్టుకోవడం కన్నా నీతో మాట్లాడుతుంటే నాకు హాయిగా ఉంటుంది, వేస్ట్, నీతో మాట్లాడి వేస్ట్. కర్ట్ టర్న్ చేస్తుంటే మ్యాడీ మీద పడిపోతుంది మన మధు. పడిపోగానే సారీ అని అంటాడు. ఎందుకనంటే టర్న్ చేస్తుంటే పడిపోయింది అంటే, నువ్వు కావాలని టర్న్ చేసావేమో అని అంటే, లేదు అని. సారీ ఎందుకు చెప్పావు అని అంటే, నువ్వు నా మీద పడ్డావు కదా, ఇబ్బంది పడ్డావేమో అని అంటే, నేను నీ భార్యను కదా, నేనేం ఇబ్బంది పడలేను అని అంటది మధు. మ్యాడీ అంటాడు, బెల్ట్ పెట్టుకో అని అంటాడు. నేనేం ప్యాంట్ వేసుకొని రాలేదు బెల్ట్ పెట్టుకోవడానికి అని అంటాడు.
నేను చెప్పింది సీట్ బెల్ట్ పెట్టుకో లేకపోతే మళ్ళీ పడతావు అని చెప్తున్నాను అని అంటే పెట్టుకో అని అంటే ఇలానే చూస్తాను మధు. ఏంటి అలా చూస్తున్నావు అంటే చిన్నప్పటి నుంచి నేను మా మొగ్గులాగా కార్లో తిరగలేను అని సరే నువ్వే పెట్టు అని చెప్తాను మధు. పెట్టని చెప్తే మన మ్యాడీ పెట్టడానికి వెళ్ళగానే ఇద్దరు కళ్ళల్లో కళ్ళు చూసుకుంటారు అనమాట. సాంగ్ వేస్తారు. అప్పుడు మధు అంటది ఏంటి అలా చూస్తున్నావు చెల్లించావా అని అంటే మ్యాడీ ఇట్లా ఉరికి పడతారు అనమాట. పడగానే ఇంత బాడీగా ఉరికి పడ్డావంటే చాలానే చెల్లించావు అని అంటది మధు. అలాంటిది ఏం లేదు అని చెప్తాడు. సరే లంగాలు కొనడానికి ఎక్కడికి వెళ్దామని అంటే కిరాణం షాప్కి వెళ్దామని మధు. కిరాణం షాప్లో కొనడం ఏంటి, ప్రస్తుతము నగల షాప్ చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా, అందుకోసమని ఎలాంటి షాప్లో కొందామని నేను అడుగుతున్నాను అని మ్యాడీ. నేను మినిస్టర్ గారిని కోడళ్ళని పెద్ద పెద్ద షాపులలో ఏం వెళ్ళను, నేను మిడిల్ క్లాస్ కాబట్టి మిడిల్ క్లాస్ కొనే వాళ్ళ షాప్కే వెళ్తాను నేను అని అంటాడు. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం మధు అని మ్యాడీ. పూల షాప్ దగ్గర ఆపుతాడు. ఆపగానే ఏంటి ఇక్కడ ఆపావంటే పూలు కొందామన్నా అంటే అంత లేదు జ్యువెలరీ షాప్ పక్కనే ఉంది చూడు అని అంటాడు. పూల అమ్మేట అమ్మాయి వచ్చి అమ్మ బాగున్నారా అని అంటే నేను నీకు తెలుసా అండి అని అంటే ఎందుకు తెలియదమ్మా మీ ప్రేమ పెళ్ళి వైరల్ అయింది కదా అంటే వైరస్ అయింది కదా అని అంటే అది వైరస్ కాదండి వైరల్ అని అంటది మధు. అదే మీ నాన్న మంత్రిగాడైనా పేరుంటి పిల్లని పెళ్లి చేసుకొని పద మధు అని అంటారు. వెళ్దాం పద అని అనగాని ఆగండి బాబు మీరు కొత్త జంట కదా ఒక 3 మల్లెపూలు మీ ఆవిడ కొనపెడితే ఎంత ముడిచిపోతుంది తను అని అంటది. అయితే మధు ముడిచిపోతుంటారు. చూసారు కదా ముడిచిపోతుంది కొనపెడితే ఏమవుతుంది సార్ అని అంటారు. ఒక మూర ఏం సరిపోతుంది బాబు 4 మూరలు తెస్తాను ఆగండి అని వెళ్ళి తీసుకొచ్చి పెట్టండి బాబు అంటే నేను ఏమైనా పెట్టుకుంటానండి ఆవిడకి ఇవ్వండి అంటే నువ్వే ఆవిడకి పెట్టు అని ఇలా పబ్లిక్లో పూలు పెట్టడం బాగుండదేమో అని అంటే ఆ రోజు పబ్లిక్గా నేను ప్రేమించానని చెప్పావు కదా బాబు, అది బాగున్నప్పుడు ఇదెందుకు బాగుండదు బాబు పెట్టండి అని అంటది. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.